పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మార్చి చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలని మార్చి చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ సహాయం కొరకు వాక్యాన్ని విందాం. మా ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు ఎలాగో మమ్మను ప్రేమించారో నాయనా, అది తెలుసుకుంటా ఉంటే నిజంగా ఎంత అద్భుతమైన ఆశీర్వాదానికి పాత్రుడుగా ఎంచారు ప్రభు. పాపంలో, అబద్ధంలో, అసత్యంలో, అపవిత్రతలో అపవాదికి దాసుడినై చీకటిలో మనసు యొక్క కోరికలను అనుసరించి అపవాది సంబంధిగా జీవిస్తున్న నా పట్ల నశించక నిత్య జీవం పొందే ప్రేమను నా పట్ల చూపిన దేవునికి నైనా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. పాపినైనా నా పట్ల మీరు ప్రేమ గల దేవుడు అయ్యండి. మిమ్మల్ని మీరు అర్పించుకున్న ప్రేమను నా పట్ల చూపిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నేను జీవించడానికి నా పాపాన్ని మీ మీద మోపుకొని మీరు మరణించి నా కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్న మీ ప్రేమ అది కొలవలేనిది ప్రభు. అది నాకు నా నా ఆలోచనకు అందదు ప్రభు. అంత ప్రేమ నా పట్ల చూపిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ జీవితాన్ని శాశ్వతం కాలం వరకు విడువక ప్రేమిస్తానని ప్రేమిస్తున్న మీ ప్రేమకు నేనేమి అర్పించగలను ప్రభు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ చదవబడిన లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడుతూ రండి. నీ స్వరం మేమంతా విని నీ మాటకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మేము కలిగి ఉండడానికి మీ కృప దయచేయమని మీ ఆత్మ నడిపింపుని హృదయపూర్వకంగా ఆశపడుతూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలని గమనిస్తా వచ్చాం. ఇక్కడ గమనిస్తే దూత అనే మాట 2 సార్లు రాయబడడం మనం చూస్తాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇక్కడ ఒక దూత గురించి రాయబడింది. రెండవది మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఇక్కడ నిబంధన దూత గురించి రాయబడింది. మీరు కోరుకున్న ప్రభు అంటే ఇశ్రాయేలు కోరుకుంటా ఉన్నారు మెస్సైని. ఆ కోరేటువంటి మెస్సైని, నిబంధన దూతను, ప్రభువుని, రక్షకుడిని, యేసుక్రీస్తుని ప్రభువు నేను పంపిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు కోరుకుంటున్నారు. అలా అలా వారు కోరుకున్నటువంటి ప్రభువునే దేవుడు పంపించడానికి ఇష్టపడుతున్నాడు. అది మలాకీ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం గమనిస్తే మరి ఆ నిబంధన దూత మాకు సూచనలేంటి, ఆ నిబంధన దూతను మేము గుర్తుపట్టడానికి రుజువు ఏంటి అని
వాళ్ళు అడగకుండానే మలాకి ద్వారా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ నిబంధన దూతకు ముందుగా మార్గము సిద్ధపరిచే దూతను పంపిస్తాను. ఆయన మార్గం సిద్ధపరిచే దూత, అదే మీకు గుర్తు. ఆ మార్గం సిద్ధపరిచే దూత తర్వాత ఎవరొస్తారంటే, నిబంధన దూత, మెస్సయ్య, రక్షకుడు మీకోసం వస్తాడు, నేను పంపిస్తాను అని దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనం. పేజ్ నంబర్ 57. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడెనో అతడే ఈ యోహాను. అంటే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఏంటి అంటే, ఆయన దేవుని రక్షకుని మార్గాన్ని, ప్రభువు మార్గాన్ని, నిబంధన దూత మార్గాన్ని, మెస్సయ్య మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ముంగుర్తుగా వాళ్ళకి రుజువుగా ఆ బాప్తిస్మిచ్చే యోహాన్ని నేను పంపుతాను అన్నాడు మలాకీలో. అలానే లూకాసు వార్తకు వచ్చేసరికి నేను పంపాను అని చెప్తా ఉన్నాడు. నేనే బాప్తిస్మిచ్చే యోహాన్ని పంపుతున్నాను అని దేవుడు చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను అలా మార్గం సిద్ధపరిచే దూతగా తన జీవితాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు మనం నిబంధన దూత దగ్గరకు వద్దాం. రెండవ దూత ఎవరంటే నిబంధన దూత. ఈయన నిబంధన దూత అని ఎలా చెప్పబడతాడంటే, ఆయన ప్రభువుగా పిలువబడతాడు, ఆయన మెస్సయ్యగా పిలువబడతాడు, ఆయన రక్షకుడిగా పిలువబడతాడు అని మలాకి మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు నేను మెస్సయ్యని మీకు పంపుతాను అని రుజువుగా కూడా ముంగుర్తుగా బాప్తిస్మిచ్చే యోహాన్ని మార్గం సిద్ధపరిచే దూతగా నేను పంపిస్తాను అని అన్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, దేవుడు వాళ్ళు ఎదురు చూస్తున్న దూతను పంపినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారి మొదటి రాకడికి వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు సిద్ధపడలేరు. ఆశపడుతున్నారు, మెస్సయ్య రావాలి, మెస్సయ్యని పంపించాలి దేవుడు అని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ దానికి వాళ్ళు సిద్ధపడలేరు. అందుకే వాళ్ళు ప్రభువుని సిలువ వేశారు. వాళ్ళు సిద్ధపడలేరని ఎలా చెప్పగలం అంటే, వాళ్ళే ఎవరైతే మెస్సయ్య మాకు పంపించు అని పంపిస్తాడని ఎదురు చూస్తున్నారో వాళ్ళే ఏం చేశారు? మెస్సయ్యని సిలువ వేశారు, తిరస్కరించారు, తృణీకరించారు, అవమానించారు, సిలువ వేశారు. సిలువ వేయమని కేకలేశారు. ఎవరి కేకలేసింది? ఎవరిలా చంపించింది? ఎవరిలాగా చంపాలని కోరుకుంది? ఎవరలాగా ఆయన తృణీకరించిందంటే కోరుకున్న ప్రజలే, బయట వాళ్ళు కాదు. ఎవరైతే మాకు మెస్సయ్యని పంపమని దేవుడిని నిత్యం ప్రార్థన చేస్తున్నారో అదే ప్రజలు యేసుక్రీస్తు మొదటి రాకడిని వాళ్ళు అంగీకరించలేరు, వాళ్ళు సిద్ధపడలేరు. ఇది మలాకి మనతో మాట్లాడుతా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆ కారణాన్ని తెలుసుకునే ముందు ఇప్పుడు మనం కూడా, అంటే సంఘం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడికి మనం ఎదురు చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు పాత నిబంధనలో. కానీ దేవుడు నేను పంపిస్తానని సూచన కూడా బాప్తిస్మిచ్చే యోహాను మొదట వస్తాడు, ఆయన ముందుగా మార్గాన్ని సిద్ధపరుస్తాడని క్లియర్ గా చెప్పిన, అలానే ఆ మార్గం సిద్ధపరచు దూతం నేనే అని యోహాను తన్ను తాను ప్రకటించుకున్నా వాళ్ళు ఇశ్రాయేలీయులు మెస్సయ్యని అంగీకరించలేదు. పైగా అంగీకరించకపోగా సిలువేమని సిలువకు అప్పగిచ్చారు. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం కూడా, ఈనాటి క్రైస్తవ సమాజం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నారు. ప్రభువా త్వరగా రమ్ము, ప్రకటన గ్రంథం చివరిలో అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మాట ప్రతి విశ్వాసి చెప్పాలి అని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం సిద్ధపడి ఉన్నామా? వాళ్ళు మొదటి రాకడికి ఎందుకు సిద్ధపడలేదు? వాళ్ళలో ఉన్నటువంటి లోపం ఏంటి? వాళ్ళు ఏం చేసి సిద్ధంగా లేరు? ఎలాంటి జీవితాలు కలిగి వాళ్ళు సిద్ధంగా లేరు? ఈనాడు మనం ఎలాంటి జీవితాలు కలిగి ఉంటే సిద్ధంగా ఉంటాం, ఎలాంటి జీవితాలు కలిగి లేకపోతే సిద్ధంగా ఉన్నాం అనేది కొన్ని వాక్యం నుంచి మీ ముందు నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు వీళ్ళని ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించట్లేదు అంటాడు. మలాకీలోనే దేవుడు ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించట్ల, నా మాటని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు,
మీ జీవితాలు, మీరు జీవించే జీవితాలు నాకు ఆరాధనగా కాకుండా ఆయాసపరిచేవిగా ఉన్నాయి. 3 మాటలు చెప్పాను. ఒకటి, మీరు నన్ను ప్రేమించట్లేదు. రెండోది, నా మాటని నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడోది, మీరు జీవించే జీవితాలు నాకు ఆరాధనగా ఉండాల్సింది పోయి ఆయాసపరుస్తున్నారు నన్ను. అలానే నాకు ఎదురు తిరుగుతున్నారు. నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నా నిబంధనను మీరు మీరుతున్నారు అని దేవుడు వీళ్ళ మీద కొన్ని విషయాలు చెప్పాడు మలాకి ద్వారా ఈ మాటలు చెప్పాడు. దేవుడు వాళ్ళని ఇశ్రాయేల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, లోకం నుంచి ప్రత్యేకించి నీతియుక్తమైనటువంటి జీవితాలు జీవించమని ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి లేదు ఆ ధర్మశాస్త్రం. నీతియుక్తమైన జీవితం జీవించాలి అని తన ప్రజలైన వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు నీచమైన జీవితాలు జీవించారు. ఇది మలాకి అంటాడు. ఇది మలాకిలో క్లియర్ గా రాయబడి ఉన్నాయి ఈ మాటలు. రెండోది, దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు ద్రోహం చేసేవాళ్ళుగా జీవించడం మొదలుపెట్టారు. ద్రోహుల మధ్య దేవుడు ఎలా నివసిస్తాడని, వాళ్ళు దేవుని ప్రజలుగా నివసించాలని, దేవుడు వాళ్ళ మధ్య నివసించాలని దేవుడు కోరుకుంటే వాళ్ళు ఏం చేశారు? ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకోవటం మొదలుపెట్టారు. ద్రోహులుగా జీవించడం మొదలుపెట్టారు. మూడోది, దేవుడు వారిని విశ్వాసానికి విధేయులుగా చూడాలని కోరుకున్నాడు. అసలు విశ్వాసులు అంటే ప్రపంచానికి ఎలా ఉంటారో చూపించాలనుకున్నాడు వీళ్ళ జీవితాల ద్వారా. అయితే వాళ్ళు విశ్వాసఘాతకులుగా జీవించారు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుడు వాళ్ళని నీతియుక్తమైన జీవితాలు జీవించడానికి వాళ్ళని ప్రత్యేకమైన ప్రజగా లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళు ఎలా జీవించారు? నీచమైన జీవితాలు జీవించారు. మేం కాదులే అనిపిస్తుంది కదా, వాళ్ళే అనిపిస్తుంది కదా. సరే, రెండోది, వాళ్ళు దేవుని ప్రజలు అని దేవుని ప్రజలుగా వాళ్ళు జీవిస్తా ఉంటే దేవుడు వాళ్ళ మధ్య నివసించాలని ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటూ జీవించడం మలాకి వాళ్ళ గురించి రాస్తాడు. మూడోది, దేవుడు వాళ్ళని విశ్వాసానికి విధేయులుగా, ప్రపంచానికి దీపంగా, ఉప్పుగా, కొండ మీద కట్టబడిన పట్టణంగా వాళ్ళని చూపించాలనుకున్నాడు విశ్వాసం ద్వారా. వీళ్ళు విశ్వాసులు అంటే వెలిగింపబడిన వాళ్ళు అని చూపించాలనుకున్నాడు. మరి వాళ్ళు ఎలా జీవించారంటే విశ్వాసఘాతకులుగా జీవించారు. ఇది మలాకి వాళ్ళ మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు దేవుని పక్షాన. మరి దేవుడు ఎందుకు ఇలాంటి ప్రజల కొరకు తన నిబంధన దూత అయిన మెస్సయ్యని, ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపిస్తానని మలాకి ద్వారా మాట్లాడుతా ఉన్నాడు? ఇది ప్రశ్న. వాళ్ళు విశ్వాసఘాతకులు, వాళ్ళు నీచులు, వాళ్ళు ద్రోహులు, వాళ్ళు నిబంధనని మీరుతున్నారు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ఆరాధన చేయమంటే అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. నిబంధన ప్రజలుగా జీవించండి అంటే నీచులుగా జీవిస్తున్నారు. విశ్వాసులుగా బతకండి అంటే విశ్వాసఘాతకులుగా బతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ వాగ్దానం చేయడం ఎందుకు? మనకనిపిస్తుంది కదా, మనకనిపిస్తుంది. అయితే దేవుడు వారు లోబడే ప్రజలని కాదు, దేవుడు మెస్సయ్యని పంపిస్తానంది. వాళ్ళు ఇశ్రాయేలుతో తాను చేసిన నిబంధన బట్టి తాను మాట తప్పని దేవుణ్ణని, తాను నమ్మదగిన దేవుణ్ణని, తాను అబద్ధమాడుటకు నరుణ్ణి కానని, తాను ప్రేమ గల దేవుణ్ణి అని ప్రపంచం గుర్తించాలి, ప్రపంచం చూడాలి. అందుకు దేవుడు తాను అలాగా తన ప్రేమను అలాగా నిబంధన దూత రూపంలో భూమి మీదకు పంపించాడు. తన ప్రేమ కుమారుడిని. వాళ్ళు మంచోళ్ళని కాదు, వాళ్ళు లోబడతారని కాదు, వాళ్ళు ఆరాధన ప్రజలుగా మారతారని కూడా కాదు, వాళ్ళని బట్టి కాదు. కానీ తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టి ఆ సంతతిని ప్రేమించి ఆ సంతతికి తన మెస్సయ్యని, నిబంధన దూతను నేను పంపిస్తాను అని దేవుడు, ఆయన అబద్ధమాడిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, తన ప్రజల్ని ప్రేమించే దేవుడు. అదే ఇందాక ఆరాధనలో చూసాం. శాశ్వతమైన ప్రేమతో విడువక ప్రేమించే దేవుడు. నేను విడువక ప్రేమించే దేవుడిని అని చెప్పడం కోసం, ప్రపంచానికి నిరూపించడం కోసం ఆయన మెస్సయ్యని నేను పంపిస్తాను అని మలాకి ద్వారా చెప్పటం మనం చూస్తాం.
ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది, ఆ నిబంధన దూత, ఆ ప్రభువు, ఆ మెస్సయ్య దేవుని మాట చొప్పున ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన రాకడికి ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నారు. మెస్సయ్య రావాలి రావాలి అని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు సిద్ధపడలేరు. మలాకి మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. మలాకి మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. ఇందాక మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. వాళ్ళు నిబంధన ప్రజలని, నీచులుగా జీవించారని, వాళ్ళు విశ్వాసానికి విధేయులు అవుతారని దేవుడు ఆశపడితే విశ్వాసఘాతకులుగా వాళ్ళు బతికారని, వాళ్ళు ఇంకో మాట చూసాం. వాళ్ళు దేవుని ప్రజలుగా దేవుని దేవుని ప్రజలుగా జీవించాలని, దేవుడే ఆ ప్రజల మధ్య నివసిస్తాడని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. అయితే వాళ్ళు ద్రోహులుగా జీవించారని చూసాం. ఈ మాటల్లో అన్ని మనం చూడడానికి టైం చాలదు కనుక నేను ఒక్క పాయింట్నే తీసుకున్నాను, ఒక్క మాటను తీసుకున్నాను. ఏంటంటే అది దేవుని ప్రేమ గురించిన మాటని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, అంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే దేవుని ప్రేమ. ఆ విషయంలో కొన్ని సంగతులు చూద్దాం. నేను ఇక్కడ మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలును గురించి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. దేవుని మాటల్ని మలాకి ఇశ్రాయేలుతో పలికాడు. ఏమని పలికాడు అని అంటే, యెహోవా ఏమంటున్నాడంటే, నేను మీ ఎడల ప్రేమ చూపించాను అని మలాకి ద్వారా చెప్పాడు. చెప్తే వాళ్ళేం చెప్పాలి అంటే, ప్రేమ చూపించావు ప్రభువా అనాలి తప్పనిసరిగా. ఇప్పుడు మన అందరి ఎదుట దేవుడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అంటే మనం ఏమంటాం? చెప్పండి, ఏమంటాం? ఇప్పుడు దాకా ఆరాధన చేసాం కదండి. ఏమంటాం దేవుడిని? అవును ప్రభువా అంటాం. అవును ప్రభువా నువ్వు ప్రేమించావు అంటావు. కానీ వాళ్ళేమన్నారు చూడండి, ఇక్కడ ఎంత విచిత్రంగా, మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అన్నారంట వాళ్ళు. నువ్వు ఏ విషయంలో ప్రేమించావు? ప్రేమించా అంటావేంది? ఏ విషయంలో ప్రేమించావు మమ్మల్ని అని వాళ్ళు అడిగారంట. అడిగితే చెప్పడానికి దేవుడికి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను యాకోబుని ప్రేమించా, ఏశావుని ద్వేషించా అన్నాడు. అదే ఇక్కడ మనం చదువుకున్న ఈ 3 వచనాల్లో చదువుకున్న మాట అదే. దీని గురించి కొద్దిగా వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు బబులోను చెర నుంచి విడుదల పొంది యెరూషలేము వచ్చారు. కరెక్ట్ గా యెరూషలేము వాళ్ళు వచ్చిన 100 సంవత్సరాల తర్వాత మలాకి ఈ మాటలు రాశాడు, ఈ మాటలు పలికాడు ఇశ్రాయేలు తోటి. చెర నుంచి వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళకి బుద్ధి రావాలి. నాకు ఏదన్నా శ్రమ వచ్చిందండి, ఏదన్నా బాధో కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, తప్పకుండా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. ఇది ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం. ఏదో వచ్చి అదే తగ్గిందిలే అనుకోబాకండి, అనుకోవద్దు. ఏ విశ్వాసి అనుకోవద్దు. ప్రతి శ్రమ, విశ్వాసి జీవితంలో వచ్చే ప్రతి శ్రమ ఏదొక పాఠాన్ని నేర్పడానికి, ఆత్మీయ పాఠాన్ని. అందుకే దావీదు కూడా అంటాడు చూడండి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పితిని, శ్రమ నుండి నాకు ఆ మేలు పట్టుకున్నాడు. శ్రమలో దేవుడు నేర్పే ఆ మేలుని ఆయన పట్టుకున్నాడు, తను సరి చేసుకున్నాడు, చక్కదిద్దుకున్నాడు. దేవుని మార్గంలో, రుజు మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ మాట చెప్పాడు. అంటే విశ్వాస జీవితంలో అనుమతించబడేటువంటి ప్రతి శ్రమ కూడా మేలు కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో నాకెందుకు వచ్చింది, ఆమెంది, ఈయనేంది, ఈ పిల్లలేంది, మా ఇరుగు పొరుగైంది, మా బంధువులేంది, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టబాకండి నిందనే. మనకి శ్రమ అనుమతించబడింది అంటే అది తప్పకుండా మన మేలుకే. మనం ఏదో సరి చేసుకోవడానికి, మనం ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, లేదా దేవునిలో బలంగా మన వేళ్ళు, అంటే మన తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, చెట్టు తన వేళ్ళని ఇంకా లోపలికి దించేస్తుందంట. థామస్ వాట్సన్ అని
ఆ గొప్ప దైవసేవకుడు చెప్పాడు ఆ మాట. తుఫాను వచ్చినప్పుడు వేళ్ళని ఏం చేస్తుంది? ఆ కూకటి వేళ్ళతో పెకలింపబడకుండా ఉండాలి అంటే వేళ్ళను భూమిలోకి బాగా చొచ్చుకుపోయేలా చేస్తదంట. అలా చొచ్చుకుపోవటం వల్ల తుఫాను అనంతరం చెట్టు బాగా ఎదగడానికి, సారం బాగా లాగడానికి, ఫలాలు ఫలించడానికి ఆ తుఫాను ఉపయోగపడుద్దంట. తుఫాన్లు దేనికి ఉపయోగపడతాయంటే చెట్టు ఇంకా బాగా ఎదగడానికి, ఫలాలు ఫలించడానికి ఉపయోగపడుతదంట. అంటే చెట్టు వేళ్ళని అలా లోపలికి ఇంకా చొచ్చుకుపోయేలా చేస్తుంది. విశ్వాసి కూడా అంతే. వాక్యంలో, ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రేమలో ఇంకా లోపలికి చొచ్చుకుపోవాలి శ్రమొచ్చినప్పుడు. అందుకు శ్రమొచ్చేది. అందుకు శ్రమిచ్చేది దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చెర నుంచి వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళకి బుద్ధి రావాలి. రాల. రాల. వెనుకడ వల్లనే వీళ్ళు మరలా దేవునికి విరోధంగా పాపం చేయటం మొదలుపెట్టారు. దేవునికి అసహ్యమైన కార్యాలు చేయటం మొదలుపెట్టారు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని ప్రేమించడం మానేశారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోవటం మొదలుపెట్టారు. ఇది ఇశ్రాయేలీయుల జీవితం. కానీ ఆయనేమో నిబంధన చేశాడు. ఆయనేమో దేవుని ప్రజలుగా వీళ్ళని చూడాలనుకున్నాడు. దేవుడే వారి మధ్య నివసించాలనుకున్నాడు. వీళ్ళని విశ్వాసానికి విధేయులుగా ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ప్రపంచానికి చూపించాలి. కానీ వీళ్ళు ఇలా జీవించడం మొదలుపెట్టారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో వీళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. ఎక్కడి నుంచి? బబులోను చెర నుంచి వచ్చినప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో దగ్గర దగ్గర 50,000 మంది పైగా యెరూషలేము వచ్చారు. వీళ్ళు ఆయన నాయకత్వంలో మందిరాన్ని కట్టుకున్నారు. కానీ దేవుని మాట చొప్పున తమ జీవితాలను కట్టుకోలేకపోయారు. మందిరాన్ని అయితే కట్టుకున్నారు, తమ ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. రెండోది, నెహెమ్యా నాయకత్వంలో ఆ తర్వాత ప్రాకారపు గోడలు వాళ్ళు కట్టుకున్నారు. ప్రాకారపు గోడలు వాళ్ళు కట్టుకున్నారు. కానీ తమ జీవితాలని పరిశుద్ధంగా ప్రేమతో కట్టుకోవాలి. మూడోది, వాళ్ళు ఎజ్రా నాయకత్వంలో ఆ తర్వాత దేవుని లేఖనాల్ని విన్నారు. దేవుని లేఖనాలను వినిపించడానికే ఎజ్రా యెరూషలేము వచ్చాడు. వచ్చి వాళ్ళకి లేఖనాలు చెప్పాడు. అయ్యా, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఉండమంటున్నాడు, ఇలా జీవించమంటున్నాడు అని చెప్పారు. కానీ లేఖనాలను విన్నారు, కానీ లోకాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారండి? లేఖనాలు వింటున్నారు, కానీ లోకాన్ని విడిచిపెట్టల. అబద్ధాన్ని, అపవిత్రతని, విగ్రహారాధనని, తోటి సహోదరుల్ని అన్యాయం చేయడం, నీచమైన విశ్వాసఘాతకమైన పనులు చేయడం మొదలుపెట్టారు. లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టారు. ఇది ఇశ్రాయేలు చేసిన పని. ఎంతగా చెడిపోయారంటే, దేవుడు మీరు చెడిపోయారు, మీ మీద నాకు అసహ్యం వేస్తుంది, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నాడు. అదండి మలాకీలో ఆయన మాట్లాడినమాట. మళ్ళీ చూడండి ఆ మాటని, 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నాను అయ్యా అన్నాడు. అంటే వీళ్ళేమనాలి? ఎంత దౌర్భాగ్యం చూడండి. ఏ విషయంలో ప్రేమిస్తున్నాం? వీళ్ళు అన్నమాట అది. అప్పుడు దేవుడు అన్నాడు, చెప్పడానికి చాలా విషయాలున్నా 2 మాటలే అన్నాడు. ఒకటి, నేను యాకోబును ప్రేమించా, ఏశావును ద్వేషించా అని అన్నాడు. అంటే నేను ప్రేమించిన యాకోబు సంతతి నా మాట వినక చెడిపోయినా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన నిబంధనను బట్టి, మాటను బట్టి నేను నా నిబంధనను మీరను. మీరు మీరుతారు, కానీ నేను మీరను. నేను మీరే దేవుని కాదు. నేను వాళ్ళతో నిబంధన చేశా, అందుకని ఆ సంతతిని నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని అన్నాడు. అలానే మరి మీ కళ్ళ ముందు ఏశావు సంతతి కనపడుతుంది. వాళ్ళు మీకంటే బలవంతులు. యాకోబు బలవంతుడా, ఏశావు బలవంతుడా? పెద్ద క్వశ్చన్ అది. వాడి ఆటగాడు, వీడేమో వంటగదిలో అమ్మ దగ్గర ఉండేవాడు. ఎవడు బలవంతుడు చెప్పండి? ఏశావా, యాకోబా? ఏశావు బలవంతుడు. ఏశావు సంతతి బలవంతమైన ప్రజల వాళ్ళు, గొప్ప జనం వాళ్ళు. ఎందుకంటే చాలా మందిని చేసుకున్నాడు ఏశావు. ఈయనేమో అష్టకష్టాలు పడుతున్నాడు లాభం దగ్గర, ఈడేమో పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నాడు. ఎవరు? ఏశావు. చాలా మంది సంతతి, గొప్ప జనాంగం, గొప్ప బలం కలిగిన జనం, గొప్ప జనాంగం కలిగిన జనం, విస్తారమైనటువంటి ప్రజలు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ప్రజలు. ఎవరు? యాసేవు సంతతి. అలాంటి వాళ్ళని నేనేం చేశా అంటే నక్కల పాలు చేశాను అంటున్నాడు దేవుడు. మలాకీలోనే ఉంది ఈ మాట. ఏం చేశాడంటే వాళ్ళ పట్టణాలని, వాళ్ళ గొప్ప పట్టణాలని నేను నక్కల పాలు చేశాను అంటాడు.
వాళ్ళ స్వాస్థ్యాన్ని నేను పాడు చేశాను అంటాడు. చూడండి, ఇప్పుడు యాకోబు సంతతి ఉందా, ఏశావు సంతతి ఉందా ప్రపంచ పటంలో? యాకోబు సంతతే ఉంది, ఏశావు సంతతి కనపట్ల లేదు. మీరు చూపించండి ఎవరో ఏశావు సంతతో లేరు, కనపట్లేదు. అలా నేను చేశాను అంటున్నాడు. అరే, మీకంటే గొప్ప జనం, మీకంటే బలవంతులు, మీకంటే విస్తారమైన జనం, మీకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టాలు కట్టుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళతో నేను నిబంధన చేయలే. నా నిబంధన బట్టి వాళ్ళు పాపం చేశారు, మీరు పాపం చేశారు. పాపంలో తేడా ఏం లేదు. కానీ నా నిబంధన బట్టి ఏం చేశాను? నేను మిమ్మల్ని ఇంకా నిలబెట్టాను, శేషంగా ఉన్నారు మీరు అని ఆ మాట ఒక్కటి చెప్పాడండి దేవుడు. ఆ మాట ఒక్కటి ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు. ఇది మీ కళ్ళతో మీరే చూస్తా ఉన్నారు అని దేవుడు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. మరి యాకోబు సంతతి నిజానికి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు శిక్షకు పాత్రులు. వాళ్ళు దేవునిపై తిరుగుబాటు చేసిన ప్రజలు, వాళ్ళు లోబడినటువంటి ప్రజలని దేవుడే చాలాసార్లు అన్నాడు. వాళ్ళు అవిధేయులు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, విడువక శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను అని దేవుడు చెప్తా. అందుకే మీరు నిలిచి ఉన్నారు అంటున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించి వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. ప్రేమించి విడిపించాడు. వాళ్ళు ఏదో పరిశుద్ధులను విడిపించలా. తను చేసిన నిబంధన బట్టి వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాడు. చాలా బలమైన కార్యాలు చేశాడు. ప్రపంచంలో ఎన్నడూ ఏ ప్రజలు చూడనటువంటి గొప్ప కార్యాలు ఇశ్రాయేలు చూశారు తమ కళ్ళారా. అది అద్భుతమైన కార్యాలు చేసి వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించి, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగా చేసి దాని మీద వాళ్ళని నడిపించి, అరణ్యంలో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ మన్నాని కురిపించి వాళ్ళని 40 సంవత్సరాలు పోషించాడు. కాలు వాయకుండా, బట్టలు మాయకుండా. కాలు వాయకుండా అంటే ఆరోగ్యం చెడకుండా, అనారోగ్యాలు రాకుండా. బట్టలు మాయకుండా అంటే వాళ్ళు ఫ్రెష్ గా ఉన్నారు. ఎక్కడ అనారోగ్యాలు ఇలాంటి రకరకాల పరిస్థితులు రాలా. వాళ్ళు అలా దేవుడు కాపాడుకుంటా వస్తే ఇంత చేసి వాళ్ళని కనాను, వాళ్ళకంటే బలమైన కోటలు, వాళ్ళకంటే బలమైనటువంటి ప్రజలు, వాళ్ళకంటే సుశిక్షితులైనటువంటి సైన్యం, గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి రాజులు ఉన్నటువంటి కోటల్ని, రాజ్యాల్ని దేవుడు తానే వీళ్ళకి ముందుగా వెళ్ళి జయాన్నిచ్చి, వీళ్ళని కట్టని కోటలు, ఇళ్ళు, నాటని చెట్లు, దాని ఫలాలు వాళ్ళు 2 సంవత్సరాలు కూర్చొని తిన్నారండి. వీళ్ళు ఇంత చేస్తే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఏ విషయంలో ప్రేమించావు, ఏ విషయంలో ప్రేమించావు అంటున్నారండి. ఇదంతా సరే గాని వాళ్ళు చేశారు సరే, ఇప్పుడు మాకెందుకు? వాళ్ళు చేశారు, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. మరి మాకెందుకు ఈ సంగతి అని అంటే, దేవుడు యాకోబు సంతతిని ప్రేమించినట్టుగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకు చెప్పుకుంటున్నాం మనం. మనకంటే చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు యాకోబు సంతతిని ఎలాగా ప్రత్యేకపరుచుకున్నాడో నిన్ను నన్ను కూడా చీకట్లోంచి ఆయన ఆశ్చర్యకరముల వెలుగులోకి మనల్ని అలా ప్రత్యేకపరుచుకున్నాడు. అంటే యాకోబు సంతతికి మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. మనం ఆనాడు యాకోబు సంతతికి, ఈనాడు మనం చీకట్లోంచి ఆశ్చర్యకరంలో తన వెలుగులోకి వచ్చినటువంటి విశ్వాసులుగా మనం దానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. నిన్ను నన్ను ప్రేమించి మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి సంఘాన్ని ఇచ్చాడు, జీవం గల సంఘాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, వాగ్దానాలను ఇచ్చాడు, అపోస్తల బోధ ఇచ్చాడు, ప్రార్థిస్తే ఆలకిస్తాను అని ఆ మాట ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి, నేను ఆలకిస్తాను అని మాట ఇచ్చాడు. సహవాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. జీవితాన్ని సర్వ చేసుకోవడానికి రొట్టెనిచ్చాడు, రొట్టె రసాన్ని ఇచ్చాడు, తన శరీర రక్తాలను ఇచ్చాడు. ఈ భూమి మీద ఆయన ప్రేమ కలిగి క్రీస్తు చిత్తానుసారంగా జీవిస్తే నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య స్వాస్థ్యాన్ని మీ కొరకు నేను కట్టాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎన్నిచ్చాడండి యాకోబు సంతతికి? ఆనాడు వాళ్ళకేమిచ్చాడు చెప్పుకున్నాం ఇందాక. ఐగుప్తు నుంచి కనాను చేరే వరకు, ఆ తర్వాత బబులోను వాళ్ళు పాపం చేసి బబులోను అప్పగించబడితే, బబులోనులో 70 సంవత్సరాల తర్వాత కొరేషుని దేవుడు ప్రేరేపించి, అయ్యా యూదులు మీ దేశం వెళ్ళి
మీరు దేవాలయాన్ని కట్టుకొని మీరు అక్కడ నివసించవచ్చు, మీ దేవుడిని ఆరాధించవచ్చు. దానికి సంబంధించి ఏదన్నా ఆర్థిక అవసరాలు ఉంటే నేను ఇస్తాను మీకు అని చెప్పి ఆయన ప్రోత్సహించి పంపించాడు. ఇంత దేవుడు చేస్తే వాళ్ళు ఏమన్నారండి? నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావన్నారు. ఇప్పుడు మనకేం చేశాడు దేవుడు? యాకోబు సంతతిలాగా ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమేం చేశాడు? అవన్నీ మనకిస్తే ఇప్పుడు మనం ఏమనాలా? దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మనం ఏమనాలా? దానికి కూడా ఆలోచించి చెప్పాలా? మనం ఏమనాలండి దేవుడికి? అవును ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనాలా? అనాలా? ఇంకా వీలైతే ఇంకా వీలు కాదు, ఇంకా ఏమనాలంటే ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అనాలా. పేతురుని ఏమన్నాడు దేవుడు? పేతురు నీవు నన్ను అంటే ఎంతనే ఏమన్నాడండి? అవును ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ అడిగాడు కదా. ఎన్నిసార్లు అడిగినా మనం చెప్పాల్సిన జవాబు ఏంటంటే అవును ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. చెప్తారా అందరూ? చెప్పండి ఒకసారి. ప్రభువుని ప్రేమిస్తున్నారా? కొద్ది గట్టిగా ప్రేమిస్తున్నారా ప్రభువుని? ఇప్పుడు చూడండి దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైర్కొని వాడే నన్ను దేవుని ప్రేమించేవాడు ఎవడంటండి? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం ఈజీ. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం ఈజీ. కానీ ప్రేమించేవాడు ఎవడంటే ఒక రుజువు ఉంది. ఏంటంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. తర్వాత 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును. ఏంటంటే నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు, నన్ను ప్రేమిస్తే నా మాటను గైకొంటాడు. ఆ తర్వాత 24వ వచనం, నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు. ఇవన్నీ ఇంత స్పష్టంగా రాయాలా అనిపిస్తుంది. చూడండి, చిన్న పిల్లలకి ముద్ద కలిపి అది కూడా అనిపించుకోలేడు, నవ్వలేడేమో అని చెప్పి పిల్లలకు పళ్ళు ఉండవు కదా, నలిపి బాగా నలిపి మెత్తం చేసి పెడతారు చూడు. అట్లా నా ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్తున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమిస్తున్నా అంటే అందుకు రుజువు ఏంటంటే నా ఆజ్ఞలు గైకొనాలి. 23వ వచనం చెబుతుంది నా మాటను గైకొనాలి. అంటే ఆయన వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం మన జీవితంలో గైకొనాలి. మూడోదిగా నన్ను ప్రేమించని వాడు నా మాటని గైకొనడు. ఇప్పుడు ప్రేమిస్తున్నాం అంటానికి రుజువేంది? ఆయన మాటలు గైకొనాలి కదా, ఆయన మాటల ప్రకారం జీవించాలి. ప్రేమించట్లేదు అంటానికి రుజువేంది? ప్రేమించట్లేదు అంటానికి రుజువేందండి ఆయన మాటల్ని గైకొనకపోవడం. ఖాయం కదా. రైట్, ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్దాం. మనం దేవుని ప్రేమిస్తున్నామా అనేది పరిశీలించుకోవడానికి యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని. ఇప్పుడు ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు ఆజ్ఞ ఏమిస్తున్నాడు? మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలని మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ ప్రేమ కూడా ఎలా ప్రేమించాలంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని. ఎందుకు ప్రేమించాలి ప్రభు అంటే ఆయన అంటున్నాడు 35లో, మీరు ఒకరినొకడు ప్రేమించిన ఎడల, ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని, మీరు విశ్వాసులని, మీరు దేవుని ప్రజలని, మీరు నిబంధన ప్రజలని, మీరు కొండ మీద కట్టబడిన పట్టణం అని, మీరు వెలుగని, మీరు సత్యమని, మీరు నీతి సంబంధులని, మీరు ఏర్పరచబడిన వంశం అని, రాజులైన యాజక సమూహం అని, పరిశుద్ధమైన జనం అని లోకానికి తెలుసుద్ది. ఎలా తెలుసుద్ది? ప్రేమిస్తే. ఎలా ప్రేమిస్తే? ఒకరినొకడు ప్రేమిస్తే. ఎలా అంటే క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు ప్రేమిస్తే తెలుసుద్ది అని బైబిల్ చెప్తామని, దేవుని వాక్యం చెప్తామని. ఇప్పుడు కూడా చెప్పగలరా మీరు నేను దేవుని ప్రేమిస్తున్నానని? చెప్పగలరా? రైట్. భార్య భర్తని నిజంగా దేవుడు తనను ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతున్నారా? భర్త తన భార్యని, భార్య తన భర్తని
దేవుడు క్రీస్తు నన్ను ప్రేమించినట్టుగా నా భర్తను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగే భార్యలు ఎంతమంది? క్రీస్తు నన్ను ప్రేమించినట్టుగా నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగే భార్యలు ఎంతమంది? మా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం అని చెప్పగలిగే పిల్లలు ఎంతమంది? మా పిల్లల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎంతమంది? అలానే సంఘంలో తోటి విశ్వాసుల్ని క్రీస్తు నన్ను ప్రేమించినట్టుగా నన్ను ఎగతాళి చేస్తున్నాడు, అయినా ప్రేమిస్తా. నన్ను నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, అయినా నేను ప్రేమిస్తా. నన్ను పలకరించడు, ఒకవేళ పలకరిస్తే మొహం తిప్పుకుంటున్నాడు, అయినా నేను ప్రేమిస్తా. నేనంటే ఆయనకి పట్టలేదు, అయినా నేను ప్రేమిస్తా. ఎంతమందిని చెప్పగలం సంఘంలో? చెప్పండి, ఎంతమందిని ప్రేమించగలం అలా సంఘంలో? ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో నిలిచేది ఏందండి? ప్రేమయే. ప్రేమయే. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. సొంత కుటుంబాన్ని ప్రేమించని వాళ్ళని ఏమనాలా మీరు చెప్పండి? మళ్ళీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే దేవుడు ఏమంటాడు? నా ఆజ్ఞలను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నా మాటను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నా మాట గైకొనని వాడు నన్ను ప్రేమించువాడు కాడు. కాడు. ఇశ్రాయేలు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకున్నారు. కానీ దేవుడే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే ఏ విషయంలో ప్రేమిస్తున్నావు అని వాళ్ళు నోటితో చెప్పాల, జీవితాలతో చెప్పారు. వాళ్ళు జీవించే జీవితాలు ఏం చెప్పినాయి అంటే, దేవా ఏ విషయంలో ప్రేమించావు మమ్మల్ని? మాకు డబ్బులు ఇస్తున్నావా, సుఖం ఇస్తున్నావా, సంతోషం ఇస్తున్నావా, స్వేచ్ఛ ఇచ్చావా, స్వాతంత్రం ఇచ్చావా? అన్ని కట్టుబాట్లు నీ దగ్గరకు వస్తే. మేమైతే లోకం అయితే అన్ని ఇస్తుంది, అన్ని ఇస్తుంది మా. కానీ లోకంలో విగ్రహారాధన వైపు, అన్ని ఆచారాల వైపు, అన్ని పద్ధతుల వైపు, లోక మర్యాద వైపు ఒకరికొకడు ద్రోహం చేసుకుంటా అదే బాగుంది అనుకొని లోకం వైపు ఆకర్షింపబడి లోకానుసారంగా జీవిస్తుంటే దేవుడు అన్నాడు, అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే అవును ప్రభు అనాల్సింది బదులుగా వాళ్ళు ఏమన్నారంటే, అంటే నోటితో అంటాం కాదు, జీవితాలతో చెప్పారు. వాళ్ళు ఏ విషయంలో ప్రేమించావు? మాకు అదే బాగుంది, మాకు ఆ ప్రేమే బాగుందని లోకానుసారంగా జీవించారు. ఈ రోజుల్లో కూడా మనం నోటితో చెప్పట్లా, జీవించే జీవితాల ద్వారా చెప్తున్నావు. నీ భార్య మీద నువ్వు ఫిర్యాదు చేస్తా ఉంటే, నీ భర్త మీద నువ్వు ఫిర్యాదు చేస్తా ఉంటే, లోపాలు ఉన్నాయి కాదంట్లా. ఆవిడలో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అతనిలో కూడా ఉన్నాయి. లేవంట్లా. నీలో లేవా? నీలో లేవా? ప్రార్థన చేయి. ప్రేమించిన ప్రభు ఉన్నాడు. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు, ఆ ప్రేమతో నేను ప్రేమిస్తాను. ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. అలా ప్రేమించాలా నాకు ఆ సామర్థ్యం ఇవ్వు ప్రభా, ఆ ఓర్పు ఇవ్వు ప్రభా, ఆ సహనం ఇవ్వు ప్రభా, ఆ క్షమించే హృదయం ఇవ్వు ప్రభా. దానికోసం ప్రార్థన చేయకుండా నువ్వు ఆవిడ తప్పులో లేదా ఆయన తప్పులో అది తలుచుకుంటా ఉంటే నీకేం జరుగుద్ది అంటే, నువ్వు ప్రేమను నిలుపుకోలేవు, నువ్వు ప్రేమలో నిలబడలేవు, ప్రేమ నుండి పారిపోతావు. అసలు నేను ఈ రోజు బతుకుతుందే ప్రేమించడానికి, దేవుని ప్రేమ చూపటానికి అని ఎంతమంది చెప్పగలరండి? ఈ రోజు నాకు దేవుడు ఇచ్చాడు, ఈ రోజు నేను ప్రేమతో గడుపుతాను, ప్రేమిస్తూ బతుకుతాను, దేవుని ప్రేమ కనపరుస్తూ బతుకుతాను అనేది ఎంతమంది అండి? మరి మన ఆరాధన చేశాం మనందరం దగ్గర కదా. ఏమని చేసాం? ఆయన ఎంత ప్రేమ గలవాడు ఆరాధన చేశాం. మరి ఆ ప్రేమ మనం కలిగి లేకపోతే ఆయన్ని ప్రేమిస్తున్నట్ట అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సొంత కుటుంబాన్ని, సొంత సంఘాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించకపోతే మన విశ్వాసం ఎలా అవుతాం? కరెక్టే, వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు మనల్ని అంత గౌరవించట్లా, సరిగ్గా చూడట్లా, మర్యాద ఇవ్వట్లా, ఇంకా చాలా చేయట్లా మనకి. అయినా మరి మనం దేవునికి ఏమీ చేయకపోయినా ఏం చేశాడు? శత్రువులుగా ఉన్నప్పుడు సైతం మనల్ని ప్రేమించాడు. బలహీనమై, బుద్ధిహీనులమై, శత్రువులుగా ఉన్నప్పుడు సైతం దేవుడు మనల్ని ప్రేమించలేదా? మరి ఆ ప్రేమ నేను పొందితే నేనేం చేయాలా? ప్రేమ చూపించాలి కదా. జీవితంలో ఒక దినం ఎంతో విలువైంది. నిజానికి ఈ రోజు చూడక చాలా మంది చచ్చిపోయి ఉంటారు. చాలా మంది ఈ రోజు చూసి కూడా చాలా అల్లాడిపోతున్నారు, భయంకరంగా వేదనలో ఉన్నారు, అసలు చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితుల్లో ఉన్నారు. గాజాలోనండి, దాని గురించి చదువుతా ఉంటే హృదయం పిండినట్టు అవుతా ఉంది. దగ్గర కొన్ని లక్షల మంది ఆ సహాయ శిబిరాల్లో ఉన్నారు. వాళ్ళ ఆహారం, ఆ పూటకి ఆహారం పెట్టాలంటే సైన్యం అంటదంట, మీరు మాతో పాపం చేస్తే అన్నం పెడతామంటారంట.
ఆహార పొట్లం ఇవ్వాలంటే పాపం చేయాలండి. మనసు కలిసివేసిందండి అసలు. ఒక్క పూట తిండి కోసం శీలాన్ని పాపం చేయటానికి అమ్మేసుకోవాలా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో. లక్షల మందికి, ఒక్కళ్ళిద్దరు కాదు. లక్షల మందికి అట్లా. లక్షల మందికి. మరి మనం హాయిగా ఉన్నాం. ఫ్యాన్ల కింద చక్కగా ఫ్రీగా కూర్చున్నాం. చక్కగా దేవుని వాక్యం వింటున్నాం. వాళ్ళకి ఆ భాగ్యం లేదు. వారం రోజుల్లో ఒక్క పూట తింటే గొప్ప అంటారు. వారం రోజుల్లో తిండి. పిల్లలు పాల కోసం ఏడుస్తుంటే పాలు రాని తల్లులున్నారు. అన్నం లేదు. పాలు రావట్లే. అసల ఈ చదువుతా ఉంటే చాలా వేదనగా ఉంది. అసలు ఏం చేశామని మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావు ప్రభువా? అన్ని సౌకర్యాలు ఇచ్చావు ప్రభువా? ఏమి వాళ్ళు చేశారని వాళ్ళు అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు? నేను అర్హుడినా ప్రభువా అసలు ఈ రోజు చూడడానికి అనిపించింది. నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి. మనకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి ప్రేమించండి. నా 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 మాటలు గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడంటే, ఏమండి సొంత భర్తని ప్రేమించకపోతే, భార్యని ప్రేమించకపోతే, పిల్లల్ని ప్రేమిస్తే ఎవరు ప్రేమించడానికి పుట్టావు నువ్వు? లేతే ఎవరిని ప్రేమించడానికి ప్రభు ప్రేమను నువ్వు పొందావు? అసలు ప్రేమించడానికి జీవితాన్ని గడుపుతున్నావా? ద్వేషించడానికి గడుపుతున్నావా? మనం ఆలోచించుకోవాలి. విశ్వాసులుగా చెప్పుకుంటూ దినాల్ని, రోజుల్ని కోపానికి, విసుక్కి, నిందించడానికి, విమర్శించడానికి, తృణీకరించడానికి, తేలిగ్గా మాట్లాడడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, హెచ్చించుకోవడానికి, సమాధానం లేకుండా జీవించడానికి, క్షమించకుండా ఉండడానికి, దయలేని వారుగా ఉండడానికి, జాలి చూపని వారుగా ఉండడానికి ఉపయోగిస్తే మనం దేవుని ప్రేమించే వాళ్ళమా? దేవుని మాటలను గైకొనే వాళ్ళమా? ఏమున్నాయి? మన 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 జీవితంలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఎలాంటి వాళ్ళం మనం? యథార్థమైన భక్తి అంటే అది ప్రేమిస్తది. అది ప్రేమిస్తది. ప్రేమించేదే, శత్రువును సైతం ప్రేమించేదే యథార్థమైన భక్తి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. మలాకి 1:3 చూడండి. మలాకి 1:3. నేను ఏశావును ద్వేషించి వాని పర్వతములను, అంటే పర్వతాలు అంటే గొప్పవి, ఘనమైనవి, ఎత్తైనవి, బలమైనవి. అది పర్వతాలు అంటే. అంటే ఏశావు సంతతికి సాదృశ్యంగా ఎవరున్నారంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే లోకం. అది ఏశావు సంతతి సాదృశ్యం. నేను అదే అని చెప్పట్లేదు, సాదృశ్యం. యాకోబు సంతతి ఎవరంటే సాదృశ్యం మనం. అలానే ఏశావు సంతతి ఎవరంటే సాదృశ్యం, పోలిక. పోలిక ఎవరంటే లోకం. లోకంలో వాళ్ళు పర్వతాల్లాగా గొప్ప చదువులు ఉన్నాయి, గొప్ప ధనవంతులు, భూములు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, బంగారం ఉంది, గొప్ప భవనాలు ఉన్నాయి. ఈ లోకంలో ఘనత, గౌరవాలు వాళ్ళకే ఉన్నాయి. అది ఏశావు సంతతి. అది ఏశావు సంతతి. దేవుడు అంటున్నాడు, నేను ఏశావు సంతతి పర్వతాలను పాడు చేసి తిని అంటున్నాడు. ఏమంటే మన కళ్ళ ముందు కనపడుతున్న లోకం పాడైందా బాగైందా చెప్పండి మీరు? నోటితో చెప్పండి తొందరగా. పాడైంది. ఎట్లా పాడైంది అంటే కొన్ని మాటలు మీకు చెప్తాను. కొన్ని మాటలు. వాళ్ళకు పాప క్షమాపణ లేదు. వాళ్ళకి ఏం లేదండి. పాప క్షమాపణ లేకుండా పాడైపోతున్నారు. వాళ్ళు ప్రభువును విశ్వసించకుండా పాడైపోతున్నారు. వాళ్ళు సిలువ చెంతకు రాకుండా, పరిశుద్ధాత్మను వరంగా పొందకుండా, వాళ్ళకి సంఘం లేకుండా, సహవాసం లేకుండా, అపోస్తలుల బోధ లేకుండా, వాగ్దానాలు లేకుండా, పాపం విషయంలో పశ్చాత్తాపం లేకుండా, నిత్య జీవం అనేటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. మనం కళ్ళతో చూస్తున్నామా లేదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోకానికి ఉన్నాయా? ఉన్నాయా లేవా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోకానికి లేవు. పాప క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, సంఘం లేదు, సహవాసం లేదు, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, పశ్చాత్తాపం లేదు. ఇవన్నీ లేవండి. ఇవన్నీ మనకున్నాయి. యాకోబు సంతతికి ఉన్నాయి. మనం మంచివాళ్ళమనేం కాదు. కానీ దేవుడు తన నిబంధన బట్టి మనకిచ్చాడు. మరి వాళ్ళకి ఏశావు సంతతి వాళ్ళు వాళ్ళకి ఏ పదవులైతే ఉన్నాయో, ఏ ఘనతా గౌరవాలు ఉన్నాయో, ఏ బిల్డింగ్లు ఉన్నాయో, ఏ ఆస్తుపాస్తులు ఉన్నాయో, ఏ భూములు ఉన్నాయో, ఏ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, అవే వాళ్ళని పాడు చేస్తుంది. అవి వాళ్ళని ప్రభువుని చూడండి ఇట్లా. ఇవన్నీ చాలు మాకు అనుకుంటున్నారు. ఇదే జీవితం అనుకుంటున్నారు. దాంట్లోనే మోసపోతున్నారు. మరి మనం ఎంత అదృష్టవంతులు అండి. ఎంత అదృష్టవంతులం. శాశ్వతమైన ప్రేమను పొందాం.
ఆయన మన కొరకు అర్పించుకున్న ప్రేమను పొందాం, అప్పగించుకున్న ప్రేమను పొందాం, అంతవరకు ప్రేమించే ప్రేమను పొందాం. పొందామా లేదా? నిత్య జీవాన్ని పొందాం. నశించం మనం, వాళ్ళు నశిస్తారు. వాళ్ళు ఏదైతే గొప్ప అనుకుంటున్నారో, పర్వతాలు అనుకుంటున్నారో, ఆ బిల్డింగులు, పేరు ప్రఖ్యాతులు, ఘనత, గౌరవాలు, ఆ పదవులు, అధికారాలు ఏమవుతాయి? నశిస్తాయి. కానీ మనకు దేవుడిచ్చినవి నశించవు. అవునా కదా? ఎంత భాగ్యవంతులు అండి మనం, ఎంత భాగ్యవంతులు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి దేవుడిని? దేవుడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు ఏమన్నాడు? మరి మనం ఏమనాలా? ప్రేమిస్తున్నామంటే అంటే దాని అర్థం ఏంటి అంటే, అయ్యా నీ మాట గైకొంటాను, నీ మాట ప్రకారం నేను ప్రేమిస్తాను. ఒకవేళ నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి ప్రేమిస్తా. ఒక దైవ సేవకుడు అన్నాడండి, ఆయన భార్య, ఆ దైవ సేవకుని భార్య పాపం చేసింది అని సంఘానికి తెలిసింది. సంఘం అన్నారు, ఆమె నువ్వు భార్యగా కొనసాగించడానికి వీల్లేదు, ఆమె పాపం చేసింది, నువ్వు విడిచిపెట్టు అన్నారు. ఆయన అన్నాడు, మీరు చెప్పింది కరెక్ట్, నేను విడిచిపెట్టాల్సిందే. అయితే పెళ్లి రోజు నేను నిబంధన చేశా. కష్టములోను, దుఃఖములోను, బాధలోను, శ్రమలోను, ఇబ్బందిలోను, ఇరుకులోను, ఏ పరిస్థితుల్లోనైనా సరే మరణం వరకు నేను నిన్ను విడవను అని ప్రమాణం చేశా, నిబంధన చేశా. ఆ నిబంధనను మీరి ఈ సేవ నేను చేయలేను అన్నాడు. పాపం చేసింది కరెక్టే. ఆమె నన్ను విడిచిపెడితే నేనేం చేయలేను, కానీ నేను మాత్రం నా నిబంధనని మీరను అన్నాడు. ఎంత అద్భుతం ఆలోచించండి మీరు. ఎంత దేవుని ప్రేమ ఆలోచించండి. అదండి దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. అరే చిన్న మాటకి విడిపోతున్నారు. చిన్న మాట దగ్గర, చిన్న అభిప్రాయం దగ్గర, చిన్న సంఘటన దగ్గర ఇంత చేసుకొని చాలా గొడవలు అవుతా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను మనం గనక పొందితే, ఆ క్రీస్తు ప్రేమను మనం కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల చూపించి తీరాలి. అది ఆయన మాటను గైకొనడం, అది దేవుణ్ణి ప్రేమించడం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అయితే యాకోబు సంతతిలాగా విశ్వాసులమైన మనం ఇవన్నీ, పాపక్షమాపణ, సంఘ సహవాసం, అపోస్తుల బోధ, వాగ్దానాలు, పరిశుద్ధాత్మ నడిపింపు, పశ్చాత్తాపం, ఇవన్నీ రొట్టె విరవడం, సహవాసం, ఇవన్నీ మనం అనుభవిస్తూ కూడా మనం ఒకరినొకడు ప్రేమించకపోతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని పైకి చెప్పడం ఎంత అబద్ధం ఆలోచించండి. వాళ్ళు అలా చెప్పి, నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నావు, నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు అని వాళ్ళ జీవితాల ద్వారా దేవునితో మాట్లాడుతూ వాళ్ళు దేవుని మొదటి రాకడికి సిద్ధపడలేరు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడిగారు హేరోదును. మరి వాళ్ళు ఏం జవాబు చెప్పారు అంటే, అప్పుడు హేరోదును యెరూషలేము పట్టణస్థులందరూ కలవరపడిరి అని ఉంటది అక్కడ. వాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మెస్సైని పంపించు, ప్రభువా మెస్సైని ఎప్పుడు పంపిస్తావు ప్రార్థన చేస్తున్నారు. ఈయన పంపించాడు. మరి వీళ్ళు ఇప్పుడు కలవర ఎందుకు పడ్డారు? సిద్ధపడలా, ప్రేమ లేదు, ద్రోహం చేసుకుంటున్నారు, నీచులుగా బతుకుతున్నారు. దేవుని ప్రజలుగా కాకుండా ద్రోహం చేసుకునే వాళ్ళుగా బతుకుతున్నారు. నిబంధన ప్రజలుగా కాకుండా నీచులుగా బతుకుతున్నారు. విశ్వాసులుగా కాకుండా విశ్వాసఘాతకులుగా బతుకుతున్నారు. మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తే, ఒకరికొకళ్ళు మేలు చేసుకుంటున్నామండి, ఒకరికొకళ్ళు సహాయపడుతున్నామండి, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకుంటున్నామండి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నామండి. ఎంతమంది సమస్యలు నీకు సంఘంలో తెలుసు చెప్పండి? నీకు సంఘంలో ఎంతమంది సమస్యలు తెలుసు? వాళ్ళ గురించి నిజంగా భారంగా ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు? నిన్న రాత్రి నేను 3 గృహాలకు వెళ్ళాను. శనివారం సాయంకాలం 2 గృహాల్లో వాళ్ళ పరిస్థితులు చూసి నాకు రాత్రి నిద్ర పట్టల. అంటే నేనేదో గొప్ప భక్తుడిని చెప్పట్లా, చాలా నీచుడిని నేను కూడా, అనుమానమే లేదు దాంట్లో. చాలా సార్లు నా నీచత్వం నా కళ్ళ ముందు కనపడింది. ఇంత నీచుడు ఏందిరా నువ్వు అని దేవుడు నన్ను గద్దించాడు. నేను సరి చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు.
అందుకని నేను భక్తుండగా చెప్పల. కానీ రాత్రి నాకు ఎంత అంటే అవే వాళ్ళ సమస్యలు, వాళ్ళు చెప్పిన సమస్యలే గుర్తుకొస్తున్నాయి. ప్రభా ఎట్లా వాళ్ళు దాంట్లోంచి బయటపడతారు? ప్రభా మీరు మీరు సహాయం చేయకపోతే, మీరు ఆదుకోకపోతే వాళ్ళు దాంట్లోంచి బయటికి రాలేరు ప్రభా. కనికరించండి అని దేవుణ్ణి ఎంతసేపు బతిమలాడుతా ప్రార్థన చేస్తా గడిపాను. నిజంగా అండి వేదన కలుగుతుంది. గుండె ఒక్కోసారి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఆ భారం ఎక్కువవుతా ఉంది. దయచేసి సంఘంలో వచ్చే వాళ్ళ సమస్యలు కనీసం ఇద్దరు ముగ్గురుదన్నా కనుక్కోండి. వాళ్ళ కన్నీటిని తుడవడానికి కనీసం ప్రార్థన చేయండి. మీరేదో చేయాలని నేను అంటలా. కనీసం ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఏమండి సంఘ ప్రార్థన మంగళవారం ఉంది అంటే ఎంతమంది అటెండ్ అవుతున్నారండి? మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పి సంఘంలో ఉన్న మిగతా వాళ్ళ సమస్యల కోసం ప్రార్థించడానికి రాకపోతే మనం ఏం ప్రేమించినట్టండి? కనీసం నెలకొకసారి, కనీసం 2-3 నెలల కన్నా ఒకసారి. మన భక్తి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం ఏం భక్తి చేస్తున్నాం? మనం దేవుడి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ నోటితోటి, మరి మన జీవితాలు మనం సొంత సుఖాలు చూసుకుంటా ఉంటే లోకంలో ఏముందండి? ఎంత సంపాదిస్తే ఏముంది? మొత్తం వదిలిపెట్టుకోవాల్సిందే. ఇంకో రూపాయి వస్తది, ఇంకో 10 రూపాయలు వస్తది. అది సంపాదిస్తే ఏమొస్తది? ఏమీ రాదు. సంఘానికి కొద్దిగా టైం ఇవ్వండి, కొద్దిగా సమయం ఇవ్వండి. ప్రభు దగ్గర గడపండి. నిజంగా ఎంత అద్భుతమైన సమయం అంటే దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని దేవుడు ఉచితంగా పోనీయడండి. ఆయన ఎవరికి అప్పుండడు. నిజాయితీగా ప్రేమతో చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు ప్రేమతో చేయండి. మనం ఒకరికొకడు క్రీస్తు మనల్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. ఇది దేవుని మాట, దేవుని ఆజ్ఞ అని దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. ప్రేమ కలిగి ఉందాం. పిల్లలు తప్పులు చేస్తారు, కొన్ని తప్పులు ప్రేమతో సరిదిద్దండి. ప్రేమతో ఓర్చుకోండి. ప్రేమతో జాలి చూపించండి. ప్రేమతో వాళ్ళని పట్టించుకోండి. ప్రేమతో వాళ్ళ మీద వాళ్ళని క్షమించండి. ప్రేమతో వాళ్ళని మంచి వైపు ప్రోత్సహించండి. ప్రభు వైపు నడిపించండి. విశ్వాసంలో ప్రేమతో వాళ్ళని బలపరచండి. అలానే కుటుంబంలో ఒకళ్ళొకళ్ళు అలాగా చేసుకోండి. అందుకండి కుటుంబం కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎత్తి చూపించుకోవడానికి కాదు. లోపాలు లేని మనిషి లేడు భూమి మీద. అవతల వాళ్ళ లోపాలు నీకు 70 mm లో కనిపించి నీ లోపాలేమో నలుసులాగా కనిపిస్తే దేవుడు అంటాడు, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక ఎదుటివాని కంటిలో నలుసును ఎంచడం ఎందుకు అంటాడు దేవుడు. అందుకని ఎదుటివాడిని తప్పనే ముందు మన తప్పులను గుర్తు చేసుకోవాలి, మన పాపాన్ని గుర్తు చేసుకోవాలి. మన ఎంత పాపాన్ని దేవుడు క్షమించాడో మనకు అర్థం కావాలంటే సిలువ వైపు చూడాలి. ఎంత వేదన పొందాడో, ఎంత ఘోరమైన శిక్షను పొందాడో. అంత ఘోరమైన శిక్ష ఎందుకు అంటే నా పాపం. అంత పాపానికి అంత ఘోరమైన శిక్ష పొందితే ఎదుటి నీ కుటుంబంలో, నీ సంఘంలో వాళ్ళని ఓర్చుకోవడానికి ఏందండి? దయ చూపించడానికి. అది ప్రేమతో దయ చూపించు, ప్రేమతో తగ్గించుకో. ఇది దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమతో తగ్గించుకోకుండా, ప్రేమతో ఓర్చుకోకుండా, ప్రేమతో దయ చూపించకుండా, ప్రేమతో సహించకుండా, ప్రేమతో మంచి చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనడం లేదు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. ఇంకా కొంతమంది ఉంటారు, నన్ను పట్టించుకోవట్లేదండి, అందుకని ఆ సంఘానికి వెళ్ళను. నన్ను పలకరిస్తలే ఎవరు. నేను 3 వారాలు వెళ్ళా, ఎవరు పలకరిస్తలు, అందుకని నేను వెళ్ళను. ఇంకో సంఘానికి వెళ్తా. నాకు బాగానప్పుడు ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. సరే, నువ్వేమన్నా అడిగావా? పెద్దలకు ఫోన్ చేసి అయ్యా నాకు బాగాలేదు, కాస్త వచ్చి ప్రార్థన చేయండి అన్నావా? అందరంట. నేను వస్తుందో వాళ్ళకి తెలియదా ఏంది? ఒక ఆమె అందండి, డైరెక్ట్ గా అంది నాతోటి, మీకు తెలీదా నేను వస్తుందో రావట్లేదా? ఇన్నాళ్ళు నేను రాకపోతే నన్ను పట్టించుకోవద్దా అంది. సిస్టర్ సారీ, అదే అలా ఆ గ్రహింపు లేకుండా ఉన్న బుద్ధిహీనులు మేము. మీరైనా బుద్ధి కలిగి మాకు ఫోన్ చేస్తే బాగుండేది కదా. మేమంటే బుద్ధిహీనులు, బుద్ధి లేక పట్టించుకోలేకపోయాం. మీరు బుద్ధి కలిగిన వారు కాబట్టి మీరు మాకు బుద్ధి లేని వాళ్ళకి ఒక మాట చెప్తే మేము వచ్చి పలకరించి ప్రార్థన చేసేవాళ్ళం కదా అని ఆ సిస్టర్ని బతిలాడుకోవటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఒక ఆవిడ తన ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోతే, ఆ విధవరాలు చచ్చిపోతే ఫాస్ట్ గారు వచ్చి అడిగారు, అమ్మా ఆయన చనిపోయి కొద్దిగా టైం అయింది కదా, ఓదార్పు పొందావా? రమ్మ మందిరానికి రా, దేవుడు ఆదరిస్తాడు అంటే ఆమె అంది,
ఆ ఉన్నొక్కడిని తీసిపోయాడు కదా, ఇంకేం చేస్తాడని రావాలి ఆయన దగ్గరికి అందాం. ఎవరితోటి? పాస్ గారితో. ప్రేమ, అది ప్రేమ. ఇంకేం చేస్తాడు అసలు? దేవుడిని నువ్వు నన్ను ప్రేమించే ఏ విషయంలో ప్రేమించావు అంటానికి ఎంత ధైర్యం అండి మనిషికి? నోరిచ్చింది దేవుడు కాదు, అలా అంటానికి నోరిచ్చింది ఎవరు? ఆయన ఇచ్చిన నోటితోనూ ఆయన్నే దూషిస్తావా? ఆయనకి ఎదురు చెప్తావా? ఆయన ఇచ్చిన నోరు. ఈ దేహం ఆయనది కాదు, ఈ ప్రాణం ఆయనది కాదు, ఈ జీవం ఆయనది కాదు. అసలు బతుకున్నామన్నా, చెల్లిస్తున్నామన్నా, ఉనికి కలిగి ఉన్నామని ఆయన కాదు, ఆయన ప్రేమ కాదు. ఇంత అనుభవిస్తా దేవుణ్ణి ఏ విషయంలో ప్రేమించావు అని మనం మన జీవితం ద్వారా, అంటే ఎదుటివాడిని ప్రేమించకుండా, అంటే నీ కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని ప్రేమించకుండా, ప్రేమిస్తే ప్రార్థన చేస్తాం, ప్రేమిస్తే స్వార్థ చెబుతాం, ప్రేమిస్తే సాక్షిగా ఉంటాం. ప్రేమ గుర్తండి ఇవన్నీ, ప్రేమ గుర్తు ఇవన్నీ. దేవుడు ఏమన్నాడు పేతురుతోటి? అయితే నా గొర్రె పిల్లల్ని మేపు, కాయి అన్నాడు. సాక్షిగా ఉండు, వాళ్ళ కాయి, వాళ్ళని సంరక్షించు, వాళ్ళకి నా సువార్త చెప్పు, సంఘంలో చేర్చు అని పేతురుతో చెప్పాడండి. పేతురు చెప్పాడు. మన చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చెప్పాలి, మన బంధువులకి సువార్త చెప్పాలి, వాళ్ళ మధ్య దేవునికి సాక్షిగా ఉండాలి, ప్రేమకు సాక్షిగా ఉండాలి. నేను ప్రభువు ప్రేమకి నేను సాక్షిగా ఉండాలి. ఆశ ఉంది ఎవరికన్నా? లేకుండా విశ్వాసం ఎలా అవుతాం? ఆలోచించాలి. మార్క్స్ వార్త 12:42 చూసి ముగిద్దాం మనం. మార్క్స్ వార్త 12:42 ఈ ఒక్క మాట చూసి ముగిద్దాం. ఆ ఆ చాలు. ఇక్కడ మనం చూస్తే ఆమె గురించి రాయబడింది. ఆమె విధవరాలు, ఆమె లేమిలో ఉంది, ఆమె నిరుపేద, ఆమె జీవనం అంతా 2 కాసులే, ఆమె తనకంటూ భూమి మీద ఎవరు లేరు. ఇది ఆమె జీవితం. మరి ఎందుకు మందిరానికి వచ్చింది? ఎందుకు ఉన్నదంతా ప్రభువుకి ఇచ్చింది? అసలు దేవుని వద్దకు రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆమె గనక నోరు ఉంటే ఇలా చెప్పుద్ది. అంటే ఆ మాటలు మనకి ఇలా చెప్తా ఉన్నాయి. ఏమనంటే, నన్ను ఎవరు విడిచినా విడవని దేవుడు ఉన్నాడు అని సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిందండి. ఆమె ఎందుకు వచ్చింది సంఘానికి? నన్ను ఎవరు ప్రపంచంలో నా భర్త తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు జీవితాంతం, కానీ మధ్యలోనే ఆయుష్ అయిపోయి వెళ్ళిపోయాడు. అలానే పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, బంధువులు చిన్నప్పుడే విధవరాలైందని చెప్పి ఈ మొహం ఎవరు చూడలేదేమో, ఎవరు నానే వాళ్ళు ఎవరు భూమి మీద. అలాంటి పరిస్థితులు ఆమె అంటుంది, నన్ను ఎవరు విడిచిన భూమి మీద నన్ను విడవని దేవుడు ఉన్నాడు. అందుకు సంఘానికి వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. ప్రతిరోజు ఆమె సంఘంలో కనపడిందంటే సాక్ష్యం ఏంటంటే, ఎవరు విడిచినా విడవని దేవుడు ఉన్నాడు ఆమె చూడండి, అది సాక్ష్యం. అందుకొచ్చింది ఆమె. మనుషులు ఎవరి దగ్గర ప్రేమ దొరకని ప్రేమ నా ప్రభువు దగ్గర దొరుకుద్ది. అందుకొచ్చాను నేను సంఘానికి, అది చెప్పడానికి వచ్చింది సంఘానికి. మనుషులు ఎవరి దగ్గర దొరకని ప్రేమ అంటే విడువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్య జీవాన్ని ఇచ్చే ప్రేమ, అర్పించుకునే ప్రేమ, అంతవరకు ప్రేమించే ప్రేమ ఎవరి దగ్గర దొరుకుద్దండి? ప్రభు దగ్గర దొరుకుద్ది. అందుకొచ్చింది అది చెప్పడానికి వచ్చింది. ఆ ప్రేమ ప్రభు అని చెప్పడానికి వచ్చింది. అలానే లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు లేకపోయినా ఈ దేవుడు నమ్మదగిన వాడు, నా జీవితమే సాక్ష్యం అని చెప్పడానికి వచ్చింది. ఎంత లేమిలో ఉన్నా ఏ కొదువ లేకుండా నన్ను పోషించే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆవిడ ఉన్నదంతా ప్రభువుకి ఇచ్చింది. ఈ సాక్ష్యం చెబుతుందండి ఆవిడ. అంటే ఎంత దేవుణ్ణి ప్రేమించిందో తన జీవితం ద్వారా చెప్తా ఉంది. మరి మనం సాక్షిగా ఉంటున్నామా? మనం సువార్త ప్రకటిస్తున్నామా? దేవుని ప్రేమని ఇంట్లో, సంఘంలో, సమాజంలో చూపిస్తున్నామా? మనం ఇప్పుడు రెండవ రాకడికి అన్ని సూచనలు జరుగుతున్నాయా లేదా? ఈ ఒక్క మాట చెప్పండి, నేను ముగిస్తాను. జరుగుతున్నాయా లేదా? మరి జరుగుతుంటే మొదటి రాకడ గురించి దేవుడు మలాకి ద్వారా స్పష్టంగా చెప్పాడు. నేను నా నిబంధన దూతను, ప్రభువును, మెస్సయ్యని, రక్షకుడిని మీకు కోసం పంపిస్తున్నాను. మీరు మంచోళ్ళని కాదు, మీరేదో పవిత్రులని కాదు. నేను నిబంధన చేశాను. నేను అబద్ధమాడిన దేవుడిని, నేను నమ్మదగిన దేవుడిని, నేను ప్రేమించే దేవుడిని అని ప్రపంచం తెలుసుకోవాలి. అందుకని మీకోసం నేను పంపిస్తున్నా అంటే వాళ్ళు ఏం చేయాలా? సిద్ధపడి, అవును ప్రభువా నువ్వు మమ్మల్ని ప్రేమించావని సిద్ధపడాలి. సిద్ధపడలేదు. సిద్ధపడని ప్రజల్ని మన ముందుంచి
ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశాన్ని మన ముందుంచాడు. సిద్ధపడని ప్రజలు, వాళ్ళ జీవితం అంతా యుద్ధమే, యుద్ధమే. రాత్రింబగళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందంటే యుద్ధం, యుద్ధం. అయినా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. అవునా కదా? మన కళ్ళ ముందు చూస్తున్నావా లేదా? ఇప్పుడు మనం ప్రశాంతం, నెమ్మది, సమాధానం, సంతోషం ఉందా లేదా చెప్పండి? మరి యాకోబు సంతతిలాగా ఇయన్నీ దేవుడు మనకిస్తుంటే మరి ఏం చేయాలి మనం? రెండవ రాకడకి సిద్ధపడొద్దా? ఎలా సిద్ధపడదాం? క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి. ఆయన మాటను గైకొనాలి. అది సిద్ధపడటం అంటే. ఆ సిద్ధపాటు మనకుందా? నీకుందా? అలా ఉంటే సాక్షిగా ఉండు. సువార్త చెప్పు. ఇంట్లో, సంఘంలో, సమాజంలో వ్యక్తుల్ని ప్రేమించు. ఒకళ్ళు నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమించు. అది రాకడకు సిద్ధపడటం. తల్ల వంచండి.